కథ పేరు ఆత్మబంధువు. రచయిత సాయి గౌతమ్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూలై నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆపద బుక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవస్యంలో ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటున్నారు. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా తిరుమల వెళ్ళాను. అప్పటికే క్యూ లైన్లోకి వెళ్ళి 3:30 గంటలు. జనం అంతసేపు వేచి ఉన్న గోవిందనామస్మరణ మట్టుకు వదల్లేదు. చిన్నపిల్లల్ని సముదాయిస్తున్న తల్లిదండ్రులు, వృద్ధాపం వచ్చిన మరిచిన పెద్దలు, అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు. నాకు నిజానికి భక్తి లేదు, దేవుడు లేడు అని నమ్మే నాస్తికవాదిని. అప్పుడు కూడా నా కూతురు కోసం తోడుగా రావాల్సి వచ్చింది. కానీ లేకపోతే ఇన్నేసి గంటలు లైన్లో ఎవరు నిల్చుంటారు అన్నది నా వాదన. చూస్తుండగానే లైన్ నడుచుకుంటూ కంపార్ట్మెంట్లన్నీ దాటుకొని ఆ నామస్మరణ వింటూ ఆలయ ప్రధాన ద్వారం వరకు వచ్చేసాం. గడప దాటి ఒక్కసారికి లోపలికి వెళ్ళామో లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది. మా అమ్మాయి తన 7 ఏళ్ల కొడుక్కి అదేరా వెంకటేశ్వరి గడ్డానికి తగిలిన గుణపం అంటూ అనంతాళ్వర్ కొట్టిన సంగతి చెప్తోంది. ఇంకా ముందుకు వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది. రంగనాయకుల మండపం దగ్గరికి వచ్చామని లైన్లో ఎవరో అంటుండగా వినిపించింది. నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది. ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటూ ఉండగా ఇలా అయిందేమిటి? ఏదో మాయ అనిపించినట్లు ఒక్కసారిగా నా 60 ఏళ్ల జీవితం నా కళ్ళ ముందు వాలింది. బహుశా నాకు అప్పుడు 7 ఏళ్ళు ఉంటాయేమో. స్కూల్ నుండి వచ్చిన నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్తున్నాను. మా అమ్మ నేను చెప్తున్నవన్నీ వింటూ అన్నం తినిపిస్తోంది. అంతలో నాన్న వచ్చారు. వస్తూనే హుషారుగా వంటగదిలోకి వచ్చి, సుశీల బట్టలు సర్దు, తిరుపతికి టికెట్లు తెచ్చాను అన్నారు. అప్పటికి తిరుపతి గురించి చూచాయిగా వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు. కానీ నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను. ప్రయాణానికి వారం ముందు నుండే మా ఇంట్లో హడావుడి మొదలైంది. సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. అమ్మ ఉండిపోదామంది. స్వామి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి, వాడిని అమ్మ చూసుకుంటుందిలే, మనం వెళ్ళి వచ్చేద్దాం అని మా నానమ్మతో వదిలేసి అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు నాన్న. వెళ్లే ముందు అమ్మ నాకు ఎన్నో జాగ్రత్తలు ధైర్యం చెప్పి బాధగానే వెళ్ళింది. నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుని అడుగుతానే అని బుజ్జగించి మరీ వెళ్ళింది. నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రులని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడని నాకు ఉక్రోషం వచ్చేసింది. అయినా ఎంతసేపు, కళ్ళు మూసుకుని తెరిచేలోగా వాళ్ళు వచ్చేస్తారు అని నానమ్మ చెప్పి నన్ను మరిపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ గోవిందుడిని చూడటానికి వెళ్ళిన అమ్మ నాన్న తిరిగి రాలేదు. బస్సు బోల్తా పడి అక్కడికక్కడే చనిపోయారంట. ఇదే నా జీవితంలో తగిలిన తొలి ఎదురు దెబ్బ. ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుడిని కానీ మరి ఏ దేవుడిని కానీ మొక్కినట్లు కూడా గుర్తులేదు. అంత పిచ్చి కోపం నాకు ఆ దేవుడంటే. దేవుడిని ఎవరైనా పొగిడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు. నేను ఏనాడు పెట్టలేదు, పెట్టిన వారిని ఆపనూ లేదు. నేను నమ్మను, అంతే. నాకు ఇతరుల నమ్మకంతో పని లేదు. అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు. అమ్మా నాన్న లేక ఇల్లు గడవడానికే కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానేయమంది నానమ్మ. కానీ ఇంత మంచి మార్కులు వచ్చి టీచర్లందరూ పొగడ్తలు అందుకున్న నేను చదువు మానేసి కూలి పనికి వెళ్ళడం ఇష్టం లేదు. ఏం చేయాలా అని నాకు తోచలేదు. ఆ రోజు ఆదివారం. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా. అప్పుడే మా ఊరి కర్ణంగారు అబ్బాయి గోడ మీద ఏదో రాస్తూ కనపడ్డాడు. దస్తూరి బాగున్న ఆ పిల్లాడి రాసిన 2 వాక్యాల్లో 4 తప్పులున్నాయి. వాటిని నేను సరిచేసి రాశాను. అది చూసిన కర్ణంగారు, నువ్వు మాణిక్యం గారి మనవడు కదూ అని అడిగాడు అభిమానంగా. అవునన్నట్లు తలాడించాను. చూసావుగా బాబు, మా వాడు చదువులో ఎంత వెనకబడ్డాడో. నీకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నారు. ముందు ఊరికే కాలేజ్ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని. 4 రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పిన తీరు చూసి మెచ్చిన కరణంగారు నెలకి కొంత డబ్బు ఇచ్చి నాకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించమన్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఇంకో 4 కూడా పోగేసి ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. నా కాలేజ్ ఫీజుకి పోగా ఇంకా నా ఖర్చుకి డబ్బులు మిగిలేవి. డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల 500.
అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. ఆ ఏడాది మా ఊర్లో ఉత్సవాలకి నన్ను చందా అడిగారు మా స్నేహితులు. షట్, నేను కష్టపడి సంపాదించుకున్నవి ఆ కథలను బొమ్మకి ఇవ్వడానికి కాదు అన్నాను. వాళ్ళు తప్పు తప్పు, కళ్ళు పోతాయి, లెంపలేసుకో అని లెంపలేసుకున్నారు. నేను మట్టుకు ఏం పట్టినట్టే ఊరుకున్నాను. ఎంత చదువున్నా ఏం లాభం, సరైన పెద్దవాళ్ళ సిఫార్సు లేకపోతే. ఇది నేను ఉద్యోగ వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటికి వచ్చిన నాకు దిక్కు తోచలేదు. ఏ ఉద్యోగమూ రాలేదు. అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నానెందుకు అన్న ప్రశ్న తలెత్తింది. దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్పించుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. అంత పెద్ద మనుషులతో పరిచయాలు నా బోటి వారికి ఎక్కడి నుండి వస్తాయి? గోరు చుట్టు మీద రోకటి పొట్టున్నట్టు మా నానమ్మ కూడా అప్పుడే చనిపోయింది. ఈ లోకంలో నాకంటూ మరెవ్వరూ లేకపోవడం, నిరుద్యోగం నన్ను మానసికంగా, ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి. సరిగ్గా అప్పుడే కలిశారు మా దూరపు బంధువు గోవిందరాజులు గారు. మా నానమ్మ చనిపోయినప్పుడు చూడటానికి వచ్చారు ఆయన. నా గురించి వాకప్ చేశారు విషయం తెలిసి. అరేరే, ఇంత మంచి కుర్రాడివి ఖాళీగా ఉండిపోకూడదు అనుకుని తానని తెలిసిన వారికి సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు. గుళ్ళో పని అయినా ఏనాడు ఆ దేవుడికి మొక్కింది లేదు, కనీసం అటువైపు చూసింది లేదు. నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాణ్ణి. ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న రోజులవి. ఇంట్లోకి సోఫా, బీరువా, మంచం ఒక్కొక్కటి కొనుక్కోగలిగే స్తోమత, ధీమా వచ్చాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒంటరిగా బతకడం అలవాటైపోయింది. ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలన్నది నా ఆలోచన. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ ఆలనా పాలన నాకు సరిపడవు అనే పనులు కదా అనుకునే వాడిని అప్పట్లో. సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను. చూడముచ్చటగా ఉంది. అంతవరకు నేను ఆడపిల్లను చూసి అంతగా చలించడం అన్నది జరగలేదు. అలాంటిది తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచనలు చేసింది. చిత్రం, ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా వైపే చూసి పలకరింపుగా నవ్వటం, నాతో మాట కలపటం మా మధ్య ప్రేమకి దారితీశాయి. అనాథవి, గుమస్తావి, నీకు పిల్లనెవడిస్తాడు అన్న మాటలకి సిద్ధమయ్యే వాళ్ళింట్లో మా సంగతి చెప్పాం. విచిత్రం, అలాంటిది ఏం లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్ళికి వెంటనే ఒప్పేసుకున్నారు. పైగా కట్నం కూడా ఇస్తానన్నారు. నేను సున్నితంగా తిరస్కరించాను. అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది. జీవితంలో అత్యంత మధురానుభూతులు నాకు కలిగినది పెళ్లి తర్వాతే. ప్రేమ, ఆప్యాయత, అనురాగము లాంటివి సినిమా టైటిల్స్కి పనికొస్తాయి అనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ. మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అన్నట్లుగా మాకు పాప పుట్టింది. కానీ పుట్టిన 2 నెలలకే తనకి జబ్బు చేసింది. నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. మా ఆవిడ మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. నిజంగా దేవుడే ఉంటే ఇంత చిన్నపిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా? అసలు పుట్టించడం ఎందుకు? మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధపెట్టడం ఎందుకు? దేవుడే ఉంటే ఇలా జరిగేది కాదు. అందుకే దేవుడు లేడు అనే నా నమ్మకం మరింత బలపడింది. కానీ ఆ డాక్టర్ల పనితనమో, మా పాప అదృష్టమో తను బతికింది. చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. పెద్దదవుతున్న కొద్దీ మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా, హుషారుగా తిరిగేది. అది చూసి మాకు భలే ముచ్చటేసింది. మా పాపకి అప్పుడు 10 ఏళ్ళు. నాకు వచ్చే కొద్దిపాటి జీతం ఎందుకు సరిపోవట్లేదు. పెరుగుతున్న ధరలు, చూడవలసిన కూతురు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విడిగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది. తెలిసిన వారి దగ్గర నుండి కొద్దిగా అప్పు తెచ్చి ఒక షాప్ అద్దెకి తీసుకొని బట్టల వ్యాపారం మొదలుపెట్టాం. అప్పట్లో మా ఊళ్ళో 1-2 షాపులే ఉండేవి. వాటిలో కూడా అన్ని వెరైటీసు దొరికేవి కావు. ఇలా వాళ్ళ లోపాలని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి 3 ఏళ్లలో ఇంకో షాపు తెరిచే స్థాయికి చేరాం. నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను. అత్యాశ మనిషిని ముంచేసే వాటిలో ముందుంటుంది. ఉన్న దాంట్లో నేను తృప్తి పడక ఇంకేదో చేయాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను. కనీస అవగాహన లేకుండా, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూతపట్టడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికే వచ్చేశాను. మా ఆవిడ అప్పుడు కూడా ఆ దేవుణ్ణే మొక్కింది, ఈ కష్టం నుండి బయటపడేసే ప్రభు అని. అసలు ఆ దేవుడు ఉంటే ఈ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు?
అప్పుడు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు అని నేను తనతో వాదనకి దిగాను. ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను? మా ఆవిడ తన నమ్మకాలతో తానుంటే నేనెందుకు అడ్డుపడ్డం? ఎవరి పరిస్థితులు వారివేనని నా సిద్ధాంతాలు ఏమయ్యాయి? ఓడిపోవడం నుండి వచ్చిన చిరాకా, లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా, లేక దేవుడు నాకేం చేశాడని వచ్చిన కోపమా నాకు తెలియలేదు. చానాళ్ల క్రితం ఎప్పుడో వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరకే నా ఫ్రెండ్ గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు. ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేయమని సలహా ఇచ్చాడు. వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెట్టడానికి, పోయిన సంపాదన తిరిగి సంపాదించడానికి 2 ఏళ్ళు కూడా పట్టలేదు. ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది. అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పోగు చేసుకున్నా. కూతురు గోల్డ్ మెడల్ సాధించడం, ఎంఎన్సీలో ఉద్యోగం సంపాదించడం, కోరుకున్న వరుణ్ణి పెళ్లి చేసుకుని తనకు కుటుంబాన్ని ఏర్పరచుకోవటం, ఎంత ఎదిగినా కన్నవాళ్ళమనే గౌరవం మా పట్ల ఉంచడం, ఇవన్నీ నాకు జీవితంలో మర్చిపోలేని అంశాలే. ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణత సాధించాను. నా జీవితంలో ఇల్లు, భార్య, కూతురు, మనవడు అందరూ ఉన్నారు. బ్యాంకులో అవసరానికి మించిన డబ్బుంది. ఏ రోగము లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది. ఏ మనిషికైనా ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? దేవుడన్నవాడు నాకు నా అన్నవాళ్ళని లేకుండా చేసినా, ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసినా, వ్యాపారంలో నష్టాలు తెప్పించిన స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది. నాకు ఇప్పటికీ ఏ దేవుడు సహాయం తీసుకోకుండానే ఎదిగాను అనే ధీమా, ధైర్యం ఉంటాయి. నేను ఏ దేవుడికో లంచంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు. నా కష్టాన్ని నమ్ముకున్నాను. అదే నా బలం. ఇదే అభిప్రాయంతో ఉన్నాను ఇన్నాళ్ళు. 60 ఏళ్లలో నేను పడినవన్నీ, చూసినవన్నీ, అనుభవించేవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందుగా కనబడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా ఈ మాయ నన్ను వీడినట్టు లేదు. మైకంగానే ఉంది. చూస్తుంటే ధ్వజస్తంభం, వెండి వాకిలి దాటి ఆనంద నిలయంలోకి అలుగుపెట్టబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ నామం దివ్యంగా వినపడుతోంది. ఒక్కసారిగా నేను తూలి పడకుండా నిలబడగలిగాను. ఏదో స్వరం నాతో మాట్లాడుతోంది. రూపం కనబడడం లేదు, మాటే వినిపిస్తోంది. నీకు ఎవరూ లేరని ఎవర్రా అన్నది? నీకు అమ్మా నాన్న లేకపోతే ఏమిరా? కనపడకుండా నిన్ను నడిపించింది నేను కాదు? కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే. అవి నీ చేత సరిచేయించింది నేనే. గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది, నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే. నీ కూతురికి జబ్బు చేస్తే నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే. గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది, వ్యాపారం మూతపడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే. నారు పోసినవాడే నీరు పోస్తాడు. నీరు పోయకుండా వదిలిపెడతానా? నీ కష్టం ఇచ్చింది నేనే అయినప్పుడు దానికి పరిష్కారం చూపించేది కూడా నేనే కదా. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేది, నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది, నీకు ఆపద వస్తే చెయ్యి అడ్డు పెట్టేది, పడిపోతే లేపేది అన్నీ నేనే. ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాణ్ణి నిన్ను వదిలేస్తానా? నువ్వు నా బిడ్డవి కాదా? నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు. నేను ఆలకిస్తూనే ఉన్నాను. కర్త, కర్మ, క్రియ అన్నీ నేనై నడిపిస్తూ ఉండగా ఇక నీకు భయం ఎలా ఉంటుంది? నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేను లేనా? చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది. నా హృదయాంతరాళ్లలో మారుమోగిన మాటలు చెప్పింది ఎవరు? నిజ జీవితంలో, నా జీవితంలో నా అంతటా నేను చేసింది ఏమీ లేదా? అంతా ఆ శ్రీహరి నాటకమేనా? ఆ జగన్నాటక సూత్రధారి అయిన నా చేత చేయించిన పనులేనా నా జీవితం? ఆలోచిస్తూ ఉండగా 9.5 అడుగుల స్వామి ధ్రువభేరం నా కళ్ళ ముందు ఉంది. లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టుగా ఉంది. నా మెదడు స్తంభించిపోయింది. చుట్టూ ఉన్న హోరు వినిపించడం లేదు. పట్టు వస్త్రాల్లో శంకుచక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద మొక్కులవాడే కనిపిస్తున్నాడు. అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తోంది. అప్రయత్నంగా చేతులు 2 జోడించాను. అనాథరక్షక అన్నది ఉత్త పేరు కాదు, దాన్ని సార్థకం చేసుకున్నవాడే ఆ స్వామి అని తెలిసి వచ్చింది. అందుకు నా జీవితమే నిదర్శనం. అన్నీ నేనే, అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపించింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం, అనుపమానం. 60 ఏళ్లలో తెలుసుకోలేని సత్యాన్ని అక్షరాలా తెలిసేలా చేశాడు
ఇది నాకు అర్థం కావడానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది. ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకొని మసులుకుంటానని మాటిచ్చి కదులుతూ ఉండగా మరింత స్పష్టంగా కనిపించింది ఆ స్వామి రూపం. ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరాజా నది నా కన్నులలో ఏరై పొంగింది. అది నీటితో పాటు నా మనసులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటికి పోయింది. నా మనసు పునీతమైపోయింది. అమ్మా, తాత ఏడుస్తున్నారు. నా మనవడు నన్ను చూసి అంటున్నాడు. నా కూతురు కూడా ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళకేం తెలుసు, లోపల నాతో నేను చేసిన యుద్ధం ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణత సాధించానని. నహం కర్త హరికర్త తత్పూజకర్మ చాకిలం తదాపి మకృత పూజ తత్పసదేన న అన్యత. నేను కాదు కర్తని, చేసేది చేయించేది అంతా శ్రీహరే. నా ద్వారా ఏ సత్కారం జరిగినా అది భగవంతుని ప్రసాదమే తప్ప వేరేమీ కాదు అని ఓ పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తొచ్చింది. ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ గుండెలో నిండిన భక్తి భావనతో సంతృప్తిగా సంతోషంగా ముందుకు కదిలాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.